ఎవరు బ్రేక్ చేయలేని టాప్ 3 ఐపీఎల్ రికార్డ్స్. నెంబర్ 3 ఆర్సీబీ 49 ఆల్అౌట్. 2017లో ఆర్సీబీ కోల్కతాకి అగైనెస్ట్ గా ఒక మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చూశారు. అంతకుముందు ఆర్ఆర్ టీం మీద ఉన్న 58 రన్స్ లోయెస్ట్ ఆల్అౌట్ టోటల్ ని బ్రేక్ చేసి మరి 49 కి ఆల్అౌట్ అయిపోయారు. సో ఇప్పుడు ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంది కాబట్టి ఈ లోయెస్ట్ టోటల్ రికార్డ్ ఆర్సీబీ పేరు మీద నుంచి తొలగిపోవడం చాలా అంటే చాలా కష్టం. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నెంబర్ 2 క్రిస్ గేల్ 175. 2013 ఏప్రిల్ 23 క్రిస్ గేల్ ఐపీఎల్ హిస్టరీ బుక్ లోకి ఎక్కిన రోజు పూణే వారియర్స్ మీద పూనకాల బ్యాటింగ్ చేశాడు. కేవలం 66 బాల్స్ లోనే 175 రన్స్ ని స్కోర్ చేసి పూణే బౌలర్స్ కి నరకం చూపించాడు. ఇప్పుడంటే మనం ఐపీఎల్ లో 300 ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాం, కానీ ఆ రోజు భూవీ అండ్ లూక్ రైట్ ఈ ఇద్దరు బిలో 6 ఎకానమీతో ఆ రోజు బౌలింగ్ వేసి క్రిస్ గేల్ కి అవతలైన్ లో ఉన్న బ్యాటర్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోతేనే స్కోర్ 263 వచ్చింది. అదే రెండిట్లో ఏది జరగకపోయి ఉన్నా మనం 2013 ఇయర్ లోనే 300 చూసేవాళ్ళమేమో. అలా కొట్టాడండి మరి. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 973. ప్రతి ఇయర్ ఐపీఎల్ లో ఏదో ఒక బ్యాటర్ కన్సిస్టెంట్ గా రన్స్ ని స్కోర్ చేయడం అండ్ మనమంతా విరాట్ సెట్ చేసిన 973 రికార్డ్ కి దగ్గరగా వస్తాడా అని వెయిట్ చేయడం. 2016 లో విరాట్ కోహ్లీ సెట్ చేసిన ఈ రికార్డ్ ఇప్పటికే కాదు ఎప్పటికీ అన్బ్రేకబుల్ గానే కనిపిస్తుంది. ఐపీఎల్ లో ఒక ప్లేయర్ మాక్సిమం 17 మ్యాచ్లు ఆడతాడు. సో యావరేజ్ గా మ్యాచ్ కి 58 రన్లు కొడుతూ పోతే ఈ రికార్డ్ ని టచ్ చేయగలరు. అందుకే నియర్ టు ఇంపాసిబుల్ అంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ 973 ని విరాట్ 16 ఇన్నింగ్స్ లోనే చేశాడు. అది కూడా ఒక మ్యాచ్ లో డక్అవుట్ అయ్యి. మనిషి